తెలంగాణ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ తెలంగాణ సిపి గెట్ 2026 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సిపి గెట్ 2026 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా లేదా ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కానీ బీఎడ్ బీపీఎడ్ కంప్లీట్ చేసి ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న స్టూడెంట్స్ అయినా కూడా మీరు యొక్క సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి మనకు ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎంఏడి ఎంపీకి సంబంధించి అదర్ కోర్సెస్ అయితే మీరు ఆఫర్ చేస్తున్నారు. అండ్ తెలంగాణలో మీరు ఏ యూనివర్సిటీలో చేయాలనుకున్న లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు మహిళా విశ్వవిద్యాలయం అండ్ తర్వాత శతవాహన యూనివర్సిటీ, జేఎన్టీయూకి సంబంధించి మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా డిఫరెంట్ కోర్సెస్లో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. నోటిఫికేషన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఆ వీడియోలో డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనకు అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, అనగా 15th May 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 10th June అయితే లాస్ట్ డేట్. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్టు మేము మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాము. మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ రూపంలో అయితే మేము అప్డేట్స్ ఇస్తాము. మీరు దాన్ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. అండ్ వితౌట్ లేట్ ఫీ తోటి అయితే మనకి లాస్ట్ డేట్ అది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది. ఒకవేళ మీరు బీసీ ఓసీ స్టూడెంట్స్ అయినట్టే 800 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు ఒకే పేపర్కి అప్లై చేసినట్టే సో ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఉంటుంది. అడిషనల్గా ఇంక ఎక్స్ట్రా పేపర్స్ అప్లై చేస్తే ప్రతి పేపర్కి 450 రూపీస్ అనేది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఆ అమౌంట్తో పాటు ఎక్స్ట్రా పేపర్కి 450 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మోర్ పేపర్స్ అప్లై చేసేవారు ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అయితే ఒకటి ఉంది. ఇది ఒకసారి మీరు ఫోకస్ చేసి దానికి సంబంధించి ఏ డేలో 2 పేపర్స్ క్లాస్ కాకుండా చూసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్ నేను 2 పేపర్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఏ రోజు ఉంది, ఎంఎస్సీ ఫిజిక్స్ ఏ రోజు ఉంది అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఇక్కడ Day 4లో అయితే ఉంది. సో Day 4లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ కూడా అప్లై చేయాలి అనుకుంటే Day 4లో సేమ్ ఎగ్జామ్స్ ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సారీ ఫర్ దట్, ఇది Day 6లో అయితే ఉంది. Day 6లో వచ్చేసి 2 పేపర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎంఏ హిస్టరీకి, ఎంఎస్సీ కెమిస్ట్రీకి. సో నేను ఇప్పుడు ఎంఏ హిస్టరీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 అప్లై చేశాను అనుకోండి, నాకు క్లాసెస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ పేపర్స్కి అప్లై చేసేవారు ఈ యొక్క కంప్లీట్ స్కెడ్యూల్ ఒకసారి చూడండి. మీ పేపర్ ఏదైతే ఉంటుందో బోత్ పేపర్స్ ఒకే టైమింగ్లో ఒకే డేలో ఉండకుండా అయితే చూసుకోండి. ఒకే డేలో ఉండే టైమింగ్ డిఫరెన్స్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. బట్ ఒకే డేలో ఉండి ఒకే టైమింగ్ ఉంటే అప్లై చేసుకున్నా కూడా యూజ్ అయితే ఉండదు. ప్రజెంట్ మనం అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ అప్లికేషన్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయని తెలుసుకోవాలి. ఫస్ట్ మనం అప్లికేషన్కి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి పేమెంట్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ మనకు రిలవెంట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు పేమెంట్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సంబంధించి డిగ్రీ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. గతంలో సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇంటిగ్రేటెడ్ పీజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండే ఎంఏ ఎంఎస్సీ అండ్ ఎంబీఏకి సంబంధించి అయితే ఈ ఇయర్ డైరెక్ట్గా డిగ్రీ బేస్ ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ అయితే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోలేరు. సో ఇక్కడ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ చేయాలనుకున్న వారు కానీ, బీఎడ్ కంప్లీట్ చేసి ఎంఏడి ఎంపీడ్ కానీ, బీఎల్ఐసీ కంప్లీట్ చేసి ఎంఎల్ఐసీ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ డిగ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు. సో లైక్ మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఇప్పుడు పీజీకి అప్లై చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇఫ్ మిస్టేక్స్ అయినా నో ప్రాబ్లం, బట్ కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది 10th క్లాస్ మెమో ప్రకారం ఆర్ ఎస్ఎస్సీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ అనేది మీదైతేనేమో సెల్ఫ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఫాదర్ అయితే ఫాదర్ ఆప్షన్ క్లిక్ చేయండి. మదర్ అయితే మదర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి ఓన్ మొబైలే ఉంటుంది, పీజీ స్టూడెంట్స్ కాబట్టి. అండ్ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అదర్వైజ్ నాట్ మ్యాండేటరీ అది. తర్వాత మెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ. సో ఇక్కడ ఇచ్చే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అప్డేట్స్ కావాలి అన్న, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు మీ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓసీ వారికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 ఉంది. బీసీ స్టూడెంట్స్కి వచ్చేసి కూడా 800 అయితే ఉంది. ఇఫ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టే అదర్ అమౌంట్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఎస్సీలో వచ్చేసి మనకు గ్రూప్ 1, గ్రూప్ 2,
గ్రూప్ 3 అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎస్సీలో గ్రూప్ 1కి ఎవరు వస్తారు, గ్రూప్ 2కి ఎవరు వస్తారు, గ్రూప్ 3కి ఎవరు వస్తారు అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసినట్లయితే దాంట్లో మీ క్యాస్ట్ గ్రూప్ 1లో ఉందా, గ్రూప్ 2లో ఉందా, గ్రూప్ 3లో ఉందా అనేది అయితే ఉంటుంది. మీరు 2026 సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి, ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇన్కమ్ కూడా అప్లై చేసి పెట్టుకోండి, బెనిఫిట్ అయితే ఉంటుంది ఫర్దర్గా. సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే బీసీ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నాము. బీసీలో మన సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఎస్సీ ఎస్టీలో మీ గ్రూప్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇవ్వగానే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు ఎటువంటి డిజబిలిటీ లేదనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏ పేపర్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఎన్ని పేపర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు సిపి గెట్ అనేది పీజీ ఒకటే సబ్జెక్ట్ కోసం అప్లై చేస్తున్నారా లేదా 2 సబ్జెక్ట్స్ కోసం అప్లై చేస్తున్నారా అనేది. ఒక సబ్జెక్ట్ మీన్స్ ఏంటంటే నేను ఎంఏ ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ. సో నేను ఎంఏ ఇంగ్లీష్ మాత్రమే రాయాలి అనుకున్నప్పుడు 1 పేపర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నేను వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఎంఎస్టీ కెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాను, ఎంఎస్సీ ఫిజిక్స్కి రెండింటికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అలా 2 పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. 3 సబ్జెక్ట్స్కి అప్లై చేయాలంటే 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. కానీ 2 పేపర్స్ కానీ 3 పేపర్స్ కానీ అప్లై చేసేవారు ఒకసారి ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసి మీ బోత్ పేపర్స్ అనేది సేమ్ డేలో సేమ్ టైమింగ్లో ఉన్నాయా లేదా అని చూసుకోండి. అలా ఉన్నట్టయితే ఆ 2 పేపర్స్కి మీరు అప్లై చేసిన యూజ్ ఉండదు. ఏదో ఒక పేపర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సేమ్ డేలో సేమ్ టైంకి ఎగ్జామ్ అంటే పాసిబుల్ కాదు కాబట్టి మీరు కొంచెం డే ఆపోజిట్ ఉండేటప్పుడు కానీ టైమింగ్స్ ఆపోజిట్ ఉండేటప్పుడు కానీ చూసుకొని అయితే అప్లై చేయండి. మేము ఇక్కడ ఒకటే పేపర్కి అప్లై చేస్తున్నాం. ఇఫ్ బోత్ పేపర్స్ అనుకోండి అమౌంట్ అనేది ఎక్కువైతే చూపిస్తుంది. మేము ఇక్కడ మా కేటగిరీ అయితే చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలా చూస్ చేసుకోగానే అమౌంట్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ పేపర్కి వచ్చేసి ఏంటంటే 600 రూపీస్ బేస్డ్ ఆన్ కేటగిరీ. మేము ఇక్కడ ఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 600 చూపిస్తుంది. ఒకవేళ బీసీ కానీ ఓసీ కానీ చూస్ చేసుకున్నట్టయితే 800 రూపీస్ అనేది చూపిస్తుంది. అప్లికేషన్ ఫీ అనేది బై డిఫాల్ట్గా అయితే చూపిస్తుంది. బోత్ పేపర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి అడిషనల్గా 450 కూడా చూపిస్తుంది. బట్ నేను ఇక్కడ బోత్ పేపర్స్ అప్లై చేయట్లేను, ఒకటే పేపర్కి అప్లై చేస్తున్నాను. వీడియో పర్పస్ మీకు చూపించడానికి అలా చూపించాను. అండ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పేపర్స్ ఎన్ని పేపర్స్ అప్లై చేస్తున్నారు అండ్ మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ చేయడానికి మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డ్ ఆప్షన్ అనేది ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది అదర్ బ్యాంక్స్ ఉంది, ఎస్బీఐ ఉంది. సో మేము వచ్చేసి ఎస్బీఐ ద్వారా పే చేస్తున్నాము. ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా కేర్ఫుల్గా ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం జరిగింది. సో మేము ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు పేమెంట్ చేయడానికి సో అమౌంట్ అయితే చూపిస్తుంది విత్ ఎక్స్ట్రా చార్జెస్ తోటి. సో ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి ఆప్షన్స్ అయితే వస్తాయి. మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయగానే మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా అదర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి బ్యాంకింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే డౌన్ అనేది మనం స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే వస్తుంది. పే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. మేము ఇక్కడ నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా బ్యాంకుకి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో కార్డ్ ద్వారా పే చేసే వారికి ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూస్ ఉంటాయి. మీకు పేమెంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఆ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే పేమెంట్ విషయంలో ఉన్న ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసి మీకు పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన పేమెంట్ అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. అండ్ ఆ తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మాది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాబట్టి మాకు ఈ విధంగా అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీ యొక్క మొబైల్ రిలేటెడ్ బ్యాంకింగ్ సంబంధించి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు రిఫండ్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టడం జరుగుతుంది. ప్రజెంట్ మా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాము. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ టాబ్లో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపించడంతో పాటు అండ్ మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ అయితే జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ విధంగా మీకు సర్వర్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. మీకు కనుక సర్వర్ ప్రాబ్లం వచ్చినట్లయితే ఇమీడియట్లీ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది చూపిస్తుంది. అమౌంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే లేదా మీ యొక్క మొబైల్ నెంబర్కి సేమ్ టైం మీ యొక్క మెయిల్ ఐడికి సో పేమెంట్ సంబంధించి కంప్లీట్ అయినట్టుగా సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఎటువంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. బట్ మాకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ అయితే లేదు. మీకు లైవ్ ప్రూఫ్ కోసం అయితే ఇలా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ మీ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్టేటస్ అయితే తెలుసుకోవాలి. లేదు అంటే మనకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇమీడియట్గా జనరేట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఇఫ్ ఒకవేళ నేను చూపిస్తున్నట్టుగా మీకు ఎర్రర్ వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయింది అనేది. సో ఇక్కడ మాకు సంబంధించి ప్రజెంట్ మనము ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చామో దట్ ఈస్ డిగ్రీకి సంబంధించి ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో డీటెయిల్స్ అని ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ కనుక సక్సెస్ అవ్వనట్లయితే మళ్ళీ మనము ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. సో మేము ప్రజెంట్ మా థింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీకు సంబంధించిన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. దీన్ని జస్ట్ మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయడం కోసం మెయిన్ ట్యాబ్కి అయితే రావాలి. రాగానే ఇక్కడ మనకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ యొక్క ఐడి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ డిగ్రీ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ అనేది. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ అప్లికేషన్ సంబంధించిన పేమెంట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 4 థింగ్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు తెలంగాణ సిపి గేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ సబ్జెక్ట్కి అయితే రాయాలి అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ అయితే చూస్ చేసుకోవాలి. సో మనకు దీంట్లో వచ్చేసి 3 ఫ్యాకల్టీస్ అయితే ఉంది. ఫస్ట్ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఉంటుంది, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది ఉంటుంది, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అనేది ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అనేది అయితే ఉంటుంది, ఇంకొకటి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఆల్ లాంగ్వేజెస్ ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఉంటాయి. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్డబ్ల్యూకి సంబంధించి ఉంటాయి. ఫ్యాకల్టీ సైన్స్లో ఆల్ ఎంఎస్సీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో ఎంకామ్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంఈడి, ఎంపీడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేసి ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్కి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్ ఏవైతే ఉంటాయో అలా లాంగ్వేజెస్కి ఆర్ట్స్ అయితే ఉంటుంది. సోషల్ సైన్స్ వచ్చేసి హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి. కామర్స్ వచ్చేసి ఎంకామ్కి, ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఈడి, ఎంపీడ్ కోసం. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఏంటి అంటే మీకు సంబంధించి ఎంఎస్సీ కోర్సెస్, ఎంఎస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ అలా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. ప్రజెంట్ మేము వచ్చేసి ఇక్కడ జస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నాము. మీరు రిమైనింగ్ థింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏ సబ్జెక్ట్ దేంట్లో ఉంటుంది అనేది. ఎంఈడి, ఎంపీడ్ అయితేనేమో ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఎంఎస్సీ అయితేనేమో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో ఉంటుంది, కామర్స్ ఎంకామ్ ఉంటుంది, ఆల్ హిస్టరీ, ఎకనామిక్స్ అనేది పొలిటికల్ సైన్స్ ఇవన్నీ సోషల్ సైన్స్లో అయితే ఉంటాయి. మేము జస్ట్ ఎకనామిక్స్ ఇంగ్లీష్కి అయితే అప్లై చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. కొంత టైం అయితే తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన ఆప్షన్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మేము ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అయితే సెలెక్ట్ చేసాము. మీకు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఆల్ లాంగ్వేజెస్ సంబంధించి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు అరబిక్ సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించి కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ, పర్షియన్ కానీ ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. అండ్ ఫిలాసఫీ కూడా దీంట్లోనే అయితే ఉంది. మీరు లింగ్విస్టిక్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్ కూడా దీంట్లోనే ఉంది. అది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో అది వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్కి అయితే అప్లై చేస్తున్నాము. సో ఎంఏ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఆ విధంగా మీ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కాసేపు అయితే వెయిట్ చేయాలి. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీ కోర్సుకు సంబంధించి కూడా మీరు అప్లై చేసేటప్పుడు మీరు పర్టికులర్ కోర్స్ అప్లై చేస్తున్నప్పుడు దానికి మీరు ఎలిజిబుల్ కాదా అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ప్రీవియస్లో మీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు అనేది దాన్ని బట్టి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేయాలి. సో నేనైతే ఎలిజిబుల్ అవుతాను. అండ్ వన్స్ మనం క్లోజ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ మనకు సంబంధించిన ఫ్యాకల్టీ తర్వాత సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక కొత్త కాలం అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. న్యూ కాలం అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నారో అది. నేను ఓన్లీ 1 పేపర్కి అప్లై చేశాను కాబట్టి నాకు సంబంధించిన పేపర్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీరు బోత్ పేపర్స్ కానీ 3 పేపర్స్ 4 పేపర్స్ కానీ అప్లై చేస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఒక పేపర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సంబంధించిన సెలెక్ట్ చేసి తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నేను ఒకటే పేపర్కి చేస్తున్నాను వీడియో అయితే. ఇఫ్ 3 పేపర్స్ 4 పేపర్స్ అనుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్ అని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను నాకు సంబంధించి ఎంఏ ఇంగ్లీష్ అయితే అప్లై చేయడం జరిగింది. ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ అయితే చేశాను. బై మిస్టేక్లో మీరు ఏదో సెలెక్ట్ చేశారు, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేయాలి అనుకుంటే నేను ఎంఏ ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకోవట్లేను. నేను ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్కి అప్లై చేయాలనుకుంటాను. బై మిస్టేక్లో నాకు తెలియకుండా ఎంఏ ఇంగ్లీష్ అనేది క్లిక్ అయింది అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ పైన క్లిక్ చేస్తే ఈ కాలం అనేది డిలీట్ అవుతుంది. మళ్ళీ మీకు సంబంధించి ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒకటే పేపర్కి అప్లై చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే 2 పేపర్స్కి ఎలా యాడ్ చేయాలి అంటారు. ఈ విధంగా ఫస్ట్ మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేయాలనుకుంటారో అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మీకు సంబంధించి ఫ్యాకల్టీ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంఏ హిస్టరీ
హిస్టరీకి అప్లై చేయాలనుకుంటే తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సెకండ్ పేపర్ అనేది ఎంఏ హిస్టరీ అనుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి సంబంధించి మళ్ళీ సబ్జెక్ట్లో వచ్చేసి మీరు ఏదైతే ఇచ్చారో ఆ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సెకండ్ సబ్జెక్ట్ కోడ్, సెకండ్ సబ్జెక్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి అయితే పేమెంట్ చేశారో అన్ని సబ్జెక్ట్స్కి మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఒకటే సబ్జెక్ట్కి పేమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్కి 10th క్లాస్ మెమోలో మదర్ నేమ్ అయితే ఉండదు. ఇఫ్ మదర్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో లేకపోయినట్టయితే సో రిలవెంట్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రూఫ్స్ ప్రకారం అయితే మదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు సంబంధించిన జెండర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ జెండర్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ ఇక్కడ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన బర్త్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే జన్మించారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఫస్ట్ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ బర్త్ డిస్ట్రిక్ట్ అయితే జనరేట్ అవుతుంది. మాది తెలంగాణ కాబట్టి తెలంగాణ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. మీరు తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ అయినా అదర్ కంట్రీ అయినా రిలవెంట్ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ తెలంగాణ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయమంటుంది. బర్త్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి మీకు సంబంధించి. సో మాది వచ్చేసి ఇక్కడ మా యొక్క డిస్ట్రిక్ట్ అయితే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. యాజ్ పర్ మీ యొక్క రూల్స్ ప్రకారం మీ డిస్ట్రిక్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన కేటగిరీ అయితే డిస్ప్లే అవుతుంది. కేటగిరీ అనేది పేమెంట్ కంటే ముందు ఇచ్చాము. బై డిఫాల్ట్గా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్ చేసుకోలేరు. డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోలేరు. ఫాదర్ నేమ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ప్రజెంట్ అయితే మీరు కరెక్షన్ చేసుకోలేరు. వీటిని కరెక్షన్ చేయాలి అంటే మనము సో మనకు సంబంధించిన తెలంగాణ సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలి. ఎస్ఎస్సీ మెమో వారికి సెండ్ చేస్తే కరెక్షన్ చేస్తారు. నేమ్లో మిస్టేక్ ఉంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నట్టయితే ఫాదర్ నేమ్ ఇలాంటి మిస్టేక్స్కి మీ యొక్క మెమోతో పాటు అప్లికేషన్ ఫామ్ అనేది పంపిస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. కేటగిరీలో మిస్టేక్స్ ఉందంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్ పంపిస్తే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత యాజ్ పర్ కేటగిరీ ప్రకారం మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. దీంట్లో డిఫరెంట్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మా రిలవెంట్ క్యాస్ట్ అయితే మేము చూస్ చేసుకుంటున్నాం. యాజ్ పర్ అప్లికెంట్ ప్రకారం అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. CNDతో అయితే స్టార్ట్ అవుతుంది. తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అదర్ స్టేట్ అయితే వేరే క్యాస్ట్ అయితే ఉంటుంది. దాని మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో అది సో మీరు మీ సేవ ద్వారా తీసుకున్నది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మా దగ్గర ప్రజెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. మేము నెంబర్ అయితే ఎంటర్ చేయలేము. మీ దగ్గర ఉంటే మీరు నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు NCC ఉందా, క్యాప్ సర్టిఫికేట్ ఉందా అనే డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీకు ఉన్నట్టయితే ఆ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. మాకు అలాంటివి అయితే ఏం లేవు. అండ్ తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ లోకల్, నాన్ లోకల్, NIQకి సంబంధించిన అయితే ఉంటారు. సో ఇక్కడ తెలంగాణ లోకల్ రీజన్ ఎలా తీసుకుంటారంటే లాస్ట్ 7 years ఏదైతే ఉంటుందో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడైతే చదివారో దాన్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తారు. 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది మీరు కనుక తెలంగాణ స్టేట్లో చేసినట్టయితే సో మీరు ఇక్కడ తెలంగాణ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ స్టేట్లో చేసినట్టయితే నాన్ లోకల్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ స్టేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ NIQకి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు రిజర్వేషన్ బెనిఫిట్ ఉండాలి, సీట్ ఈజీగా రావాలి అంటే అదర్ స్టేట్ లైక్ కర్ణాటక కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ మీరు NIQ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేము వచ్చేసి తెలంగాణకి సంబంధించి. తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీ ఉంటుంది. మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ సెలెక్ట్ చేయండి. నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ సెలెక్ట్ చేయండి. మైనార్టీ స్టూడెంట్స్ అయితే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మైనార్టీలో వచ్చేసి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మైనార్టీలో మీరు ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి నాన్ మైనార్టీ, సో నాన్ మైనార్టీ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన ఇన్కమ్ స్టేటస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ ఇన్కమ్ అనేది బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా, మోర్ దెన్ 2 lakhs ఉందా అనే థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇన్కమ్ డీటెయిల్స్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీకు క్లియర్గా ఉన్నట్టయితే ఇచ్చేసేయండి. సో మీరు SC ST పర్సన్స్ అయినట్టయితే బిలో 1 lakh ఇచ్చేసేయండి. అండ్ BC OC స్టూడెంట్స్ అయినట్టయితే అబోవ్ 1 lakh టు బిలో 2 lakhs అనేది ఇవ్వండి. సెకండ్ ఆప్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది బేస్డ్ ఆన్ మీ ఇన్కమ్ లెవెల్ బట్టి. సో మేము ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచుతున్నాము. అండ్ తర్వాత కమ్యూనికేషన్ పర్పస్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అనేది టైప్ చేయాలి, విలేజ్ అనేది టైప్ చేయాలి, మండలం అనేది టైప్ చేయాలి, డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి, స్టేట్ అనేది టైప్ చేయాలి, పిన్ కోడ్ అయితే టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ ఒక మొబైల్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇస్తే బై డిఫాల్ట్గా ఉంటుంది. అండ్ మెయిల్ ఐడి అనేది కూడా బై డిఫాల్ట్గా ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేయలేము. వాటిని కరెక్షన్ చేయాలి అంటే మళ్ళీ మీరు సో మనకి తెలంగాణ సంబంధించిన సిపి గేట్ ఆఫీస్కి మీరు మెయిల్ చేసి కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వన్స్ మన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ డిగ్రీ అనేది చూస్ చేసుకున్నాం. మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఆల్రెడీ చూస్ చేసుకోవడం జరిగింది. ఈ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ కరెక్షన్ అయితే చేసుకోలేరు. సో వీటిని కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు మనకు సంబంధించిన సిపి గేట్ ఆఫీస్కి మెయిల్ చేసి కరెక్షన్ చేయించుకోవాలి. బట్ డిగ్రీకి సంబంధించిన దాంట్లో మిస్టేక్స్ ఉంటే హాల్ టికెట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ క్యాండిడేట్ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, క్యాస్ట్లో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు మెయిల్ అయితే చేసి కరెక్షన్ అయితే చేయించుకోండి విత్ రిలవెంట్ ప్రూఫ్తో అయితే. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి అయితే అడుగుతారు. సో మీరు BA కంప్లీట్ చేశారా, BSc కంప్లీట్ చేశారా, BCom కంప్లీట్ చేశారా, BBA కంప్లీట్ చేశారా అనేది బేస్డ్ ఆన్ మీ డిగ్రీ లెవెల్ బట్టి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు MED, MPed, BPed అలా అప్లై చేస్తున్నట్టయితే సో మీరు MED కోసం కానీ MPed కోసం కానీ అప్లై చేస్తున్నట్టయితే ఈ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. MLIC కోసం అప్లై చేస్తున్నారు, ఆల్రెడీ BLIC కంప్లీట్ అయిందంటే ఆ రిలవెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రిలవెంట్ ఆప్షన్ లేదు అంటే ఇక్కడ మీరు అదర్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కోర్స్కి సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ లేకపోతే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది టెక్స్ట్ ఫార్మాట్లో అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అదర్ అని సెలెక్ట్ చేయగానే మీ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ టైప్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీ కోర్స్ నేమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ అనుకుందాం, బీటెక్ అనేది లేదు అనుకుంటే అదర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ
బీటెక్లో సిఎస్సీనా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ సమ్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టైప్ చేయాలి. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నాది వచ్చేసి ఏంటంటే బీకామ్, ఇక్కడ బీకామ్ నుంచి అప్లై చేస్తున్నాం. సో మేము బీకామ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం బీకామ్ అనేది సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఏ యూనివర్సిటీ పరిధిలో మీకు సంబంధించిన బీకామ్ కంప్లీట్ చేశారు, ఏ కాలేజ్లో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారనే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ప్రజెంట్ పర్సింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు 6th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కానీ లేదా 6th సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారు అయినట్లయితే 2026 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ రిజల్ట్ మీకు వచ్చింది అంటే రిజల్ట్ అనేది మరి 2026లో వచ్చిందా, 25లో వచ్చిందా, 24లో వచ్చిందా, దాన్ని బట్టి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో దాన్ని బట్టి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు సంబంధించి మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది డిగ్రీ అనేది ఏ మీడియంలో పాస్ అయితే అడుగుతారు. డిగ్రీ అనేది ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయితే బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ టిక్ అయితే ఉంటుంది. తర్వాత మీరు తెలుగు కానీ ఉర్దూ కానీ అదర్ థింగ్స్ అయితే అవి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఏముంటుంది అనేది కన్ఫర్మ్ చేసుకోమంటారు. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే తెలుగు, హిందీ ఉంటే హిందీ, ఉర్దూ ఉంటే ఉర్దూ అనేది సెలెక్ట్ చేసుకోండి. మాది వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉంది. సో తెలుగు అనేది సెలెక్ట్ చేసాము. అండ్ తర్వాత మీకు సంబంధించి సెలెక్ట్ 1 అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి రిజల్ట్ అనేది సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన రిజల్ట్ అనేది CGPA అయితేనేమో CGPA సెలెక్ట్ చేసుకోండి. పర్సెంటేజ్ మార్క్స్ బేస్డ్ అయితే మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ 6th సెమిస్టర్ రాస్తున్న వారు కానీ 6th సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నవారు కానీ బ్యాక్లాగ్స్ ఉన్నవారు కానీ అదర్ థింగ్స్ ఉన్న వాళ్ళు కానీ సో ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి బీఈడీ స్టూడెంట్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎంఈడీ ఎంపీడీకి అప్లై చేస్తూ బీఈడీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తేనేమో వెయిటెడ్ ఫర్ రిజల్ట్ ఇవ్వండి. ఆల్రెడీ పాస్ అయితేనేమో CGPA అని సెలెక్ట్ చేయాలి. వన్స్ మనకు సంబంధించి CGPA సెలెక్ట్ చేయగానే మీకు సంబంధించిన సెక్యూరిటీ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయమంటుంది. మీకు డిగ్రీకి సంబంధించి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి రిజల్ట్ అయితే నాట్గా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన SSC హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సిమిలర్లీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే అదర్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమన్నా ఉన్నట్టయితే ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు బీఎడ్ కంప్లీట్ అయింది, ఎంఎడ్ కోసం అప్లై చేస్తున్నారు, లేదా అదర్ క్వాలిఫికేషన్ మీకు MLIC ఉంది, అదర్ క్వాలిఫికేషన్స్ ఉంది అంటే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. బట్ ఇది నాట్ మ్యాండేటరీ. మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, ఇది నాట్ మ్యాండేటరీ. అదర్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమున్నా కూడా డబుల్ పీజీ, ట్రిపుల్ పీజీ ఏది ఉన్నా కూడా సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. లేనట్లయితే మీరు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఉంటే ఇవ్వండి, లేకపోయినా కూడా నో ప్రాబ్లం. సో అది తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లాస్ట్ 7 years డీటెయిల్స్ అనేది మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ వరకు కానీ ఏ విధంగా చదివారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి అకాడమిక్ ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 9th క్లాస్ ఏ ఇయర్లో చదివారు, అలా డిగ్రీ వరకు మీరు ఏ ఇయర్లో చదివారని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేస్డ్ ఆన్ మీ యొక్క 9th క్లాస్ని బట్టి బోనఫైడ్లో అయితే ఉంటుంది. 9th క్లాస్ ఏ ఇయర్ మధ్యలో చదివారు, 10th క్లాస్ ఎలా చదివారు, ఇంటర్ ఎలా చదివారు అనే థింగ్స్ని బట్టి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మిస్టేక్స్ ఉన్న నో ప్రాబ్లం. బట్ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఇయర్స్ అయితే ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన స్కూల్ నేమ్కి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 9th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎలా చదివారు అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి దీన్ని స్టేట్ ఆఫ్ స్టడీ అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో చదివారు, మేము వచ్చేసి తెలంగాణ స్టేట్లో అయితే చదివాము. సో తెలంగాణ స్టేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఆల్ మీరు తెలంగాణలో చేస్తే ఆల్ తెలంగాణ అని ఇవ్వాలి. తెలంగాణ కాకుండా అదర్ స్టేట్లో చేస్తే అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ మీ యొక్క డీటెయిల్స్ బట్టి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఒకవేళ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మళ్ళీ నెక్స్ట్ అదర్ ఆప్షన్ రావడం జరుగుతుంది. మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే డౌన్లో కూడా మనకు అదర్ ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ మా యొక్క డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకున్నాము. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీకు సంబంధించిన డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మీకు సంబంధించిన కంప్లీట్ డిగ్రీ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడైతే చదివారో ఆ డిస్ట్రిక్ట్స్ అనేది కంప్లీట్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దీంట్లో మిస్టేక్స్ ఉన్న నో ప్రాబ్లం. బట్ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించి టోటల్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏదైతే ఉంటుందో అది ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే చదవడమో జరిగిందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము ఇచ్చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ ఈ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రియారిటీ అయితే అడుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ ఏమి ఇస్తారు, థర్డ్ ప్రియారిటీ ఏమి ఇస్తారు, ఫోర్త్ ప్రియారిటీ ఏమి ఇస్తారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు టోటల్గా 4 డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. ఎగ్జామ్ మీరు ఎక్కడైతే రాయాలనుకుంటారో ఫస్ట్ ప్రియారిటీ దానికైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీ నియర్ బై ఉన్న దాన్ని బట్టి కానీ లేదా మీరు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో స్టే చేస్తుంటే హైదరాబాద్లో ఉన్న సెంటర్స్కి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వచ్చు. మాకు సంబంధించిన ఆర్డర్ ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మేము ప్రియారిటీ ఇచ్చేస్తున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రియారిటీలో వచ్చేసి వరంగల్ ఇస్తున్నాం, సెకండ్లో వచ్చేసి కరీంనగర్, తర్వాత హైదరాబాద్ అయితే ఇచ్చేస్తాము. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చేసాము. అండ్ అదంతా క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. 50 KB బిలో ఉండాలి. అండ్ సేమ్ టైం JPG ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB బిలో ఉండాలి. JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. జస్ట్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అనేది అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మొబైల్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి వెళ్ళేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము మాకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజ్లోకి ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడడానికి లింక్ డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. దాన్ని బట్టి మీరు త్రూ మొబైల్ ద్వారా కూడా రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ డైరెక్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసి ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. అదర్వైజ్ సమ్ ఇష్యూస్ అయితే మీకు ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అప్లోడ్ చేసే ఫోటో అనేది 50 KB కంటే ఎక్కువగా ఉన్నట్టు ఈ విధంగా మీకు ఎర్రర్ అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఫోటో కానీ సిగ్నేచర్ కానీ రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి.
ప్రజెంట్ మా ఫోటో అయితే రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మీ యొక్క ఫోటో అనేది రిక్వైర్డ్ సైజ్లో అప్లోడ్ చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఫోటో అయితే డిస్ప్లే అవ్వాలి. ఆఫ్టర్ దట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినట్లయితే టోటల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. డిక్లరేషన్లో టిక్ మార్క్ అనేది చేసుకొని టోటల్ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వెరిఫై చేసుకొని ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కొంచెం మళ్ళీ పైకి మూవ్ చేసుకొని ఆరో మార్క్ ద్వారా మీరు పైకి అనేది స్క్రీన్ మూవ్ చేసి మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే జస్ట్ ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు ఒకసారి డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు, కంప్లీట్గా ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సేవ్ పైన క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది టెంపరీగా సేవ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు సిపి గేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ప్రివ్యూ అనేది కంప్లీట్గా వెరిఫై చేసుకున్న తర్వాత ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే మనం ఫైనల్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మోడిఫై పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్డ్ అయినట్టుగా చూపిస్తుంది. అండ్ ప్లీజ్ నోట్ యువర్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్రింట్ ఆన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఈ యొక్క సిపి గేట్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలంగాణ సిపి గేట్ అప్లికేషన్ చేసుకునే విధానం అయితే. సో వన్స్ మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయినట్టయితే ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు టీజీ సిపి గేట్ అంటూ కాకతీయ యూనివర్సిటీ అంటూ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సేమ్ టైమ్స్ మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనము ఇమీడియట్లీగా తెలంగాణ సిపి గేట్ ఆఫీస్కి మనం మెయిల్ చేసి కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ రోజు మీరు డీటెయిల్స్ అనేది కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, జెండర్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉంటే మాత్రం మాక్సిమం మీరు మెయిల్ ద్వారా కరెక్షన్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇఫ్ మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేయాలి అనేది మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. దాన్ని బట్టి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఎలాగో సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేశారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి వెతుకుతుంటారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం. లింక్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.